ఒకరోజు రచన శ్రీమతి రమాదేవి చెరుకూరి. యాహూ న్యూస్ ఐటెంలో ఒక ఆర్టికల్ని చదివి శ్రీమతి రమాదేవి గారు ఈ కథను రాశారు. ఒకరోజు ఆఫీస్ నుంచి బయటకు వచ్చాను. ఈ మధ్యకాలంలో అసలు పని తెమలడం లేదు. ఇంటికి ఆఫీస్ వచ్చిందో ఆఫీస్కు ఇల్లు వచ్చిందో తెలియడం లేదు. పని మాత్రం చురుగ్గా సాగడం లేదు. వాచ్ మటుకు భోజనం టైం దాటినట్లు చెప్తుంది. అబ్బా, ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం ఎవరు తయారు చేస్తారు? నిన్న ఆదివారం కదా, లెఫ్ట్ హౌస్ కూడా పూర్తి చేసేసాను. నాకు తెలియకుండానే నా కారు టాకోబెల్ డ్రైవ్ త్రూ విండో దగ్గర ఆగింది. ఆర్డర్ అందిస్తూ కమ్ అగెయిన్ అంటూ చిల్లర కూడా చేతిలో పెట్టింది. పరధ్యానంగా ఉన్న నేను నా చేతిలోంచి చిల్లర జారిపడింది. కారులోంచి దిగి చిల్లర ఏరుకుని తిరిగి కారులో ఎక్కబోతుంటే నా కళ్ళు ఇద్దరు చిన్నపిల్లల మీద పడింది. ఆశ్చర్యంగా వాళ్ళ వంకే చూస్తూ నుంచున్నాను. వెనక తన టర్న్ కోసం వెయిట్ చేస్తున్న కస్టమరు కార్ హార్న్ మోగించాడు. ఒక్కసారి ఉలిక్కిపడి చడుక్కున కారెక్కి ముందుకు పోనిచ్చాను. కానీ సరాసరి రోడ్డు మీదకు వెళ్ళనివ్వలేదు. దృష్టిలో పడిన పిల్లల వైపు పక్కగా నా కారు పార్క్ చేసి బ్యాగ్ ఓపెన్ చేసి తింటూనే విండోలోంచి చూస్తూ ఉండిపోయాను. దూరంగా ఆపి ఒక పాత కారులోంచి ఒక ఆమె మధ్య మధ్య పిల్లల వంక చూస్తోంది. కారులో మ్యూజిక్ పెట్టుకుందేమో, తల రిథమిక్గా ఊగుతోంది. ఇంటికి డ్రైవ్ చేయకుండా ఆపేసిన నా మనసు పార్కింగ్ లాట్లో పక్కగా కూర్చునున్న పిల్లల మీద నిలిచిపోయింది. బిల్డింగ్కి ఆని ఉన్న గోడ దగ్గర కూర్చునున్నారు. ఏ కారుకి అడ్డం లేకుండా, లైట్కి దగ్గరగా. ఇద్దరి చేతుల్లో చిన్న ఐప్యాడ్స్ ఉన్నాయి. చాలా సీరియస్గా వాటి వంకే చూస్తున్నారు. ఈ కంప్యూటర్స్ వాడకం మరి మితిమీరిపోతోంది. ఒక వేళ అని లేదు, ఒక చోట అని లేదు. ఎక్కడ పడితే అక్కడ చుట్టూ ఏం జరుగుతోందో అన్న అవగాహన కూడా లేకుండా గేమ్స్లో పడిపోతున్నారు అని తిట్టుకుంటూనే తినడం పూర్తి చేశాను. బ్యాగ్ని గార్బేజ్ క్యాన్లో పడేయడానికి కారు దిగాను. ఆ పాత కారులో ఉన్న ఆవిడ దిగివచ్చి పిల్లలతో ఏదో మాట్లాడింది. వాళ్ళు తలలెత్తి చేతులు రెండు ఎత్తి 10 నిమిషాలు అన్నట్లు సూచించారు. ఆవిడ ఆమోదంతో తల ఊగిచ్చి రెస్టారెంట్ వైపు నడిచింది. నేను నా కారు లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాను. మనసు క్యూరియాసిటీతో కదులుతూనే ఉంది. కార్ డ్రైవ్ చేసుకుని ఇంటికి వచ్చేసాను. 10 మంది ఉండే ఇల్లు, కానీ ఒక్కడనే ఉంటున్నాను. డ్రైవే మీదకు ఆటోమేటిక్ లైట్స్ వెలిగాయి. సముద్రంలో సురస నోరులాగా గరాజ్ డోర్ తెరుచుకుంది. 3 కార్లు పట్టే ఆ గరాజులో నా బుల్లి కారు చిన్న హనుమంతుళ్ళ లోపలికి వెళ్ళింది. కానీ బయటికి రాలేదు. గరాజ్ మూసేసి ఇంటి తలుపు తెరిచాను. కీ కుయ్ 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 అంటూ అలారం మోగింది. ప్రొద్దున్నే ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ప్రొద్దున కంట్రోల్స్ మర్చిపోయానో ఏమో. ఇల్లంతా పొద్దున్నుంచి చల్లబరుస్తోంది. ఎంత ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేశానో ఏమిటో. చల్లగా ఫ్రెష్గా ఒంటికి సోకింది. తాళాలు టేబుల్ మీద ఉంచి పైకి వెళ్ళి స్నానం చేశాను. ఒక కప్పు టీ తెచ్చుకుని మళ్ళీ ల్యాప్టాప్ తెరిచాను. పనిలో మునిగిపోయాను. మళ్ళీ తల ఎత్తేసరికి గడియారం 11 చూపిస్తోంది. ల్యాప్టాప్ మూసేసి టీవీ పెట్టాను. ఈ రోజంతా బయట ప్రపంచం ఏమైపోతోందో పట్టించుకోలేదు. కాస్త ప్రపంచ జ్ఞానం కూడా ఉండాలి కదా. చల్లపడిపోయిన టీని మరోసారి వేడి చేసుకున్నాను. రోజంతా పనిచేస్తాను, కానీ ఎందుకు చేస్తానో తెలియదు. పెద్ద పొజిషన్కి చేరాను. అయినా ఉద్యోగపు తొలి రోజుల్లోలానే పనిచేస్తాను. పని మానేయాలనుకుంటాను. మానేసి అదో ప్రశ్న. బోలెడు తీరిక. ఏం చేయాలో తెలియదు. కావలసినవన్నీ వ్యాపకాలున్నాయి. బ్రిడ్జ్ ఆడతాను, చెస్ ఆడతాను, చారిటీలకు పనిచేస్తాను, స్నేహితులతో గడుపుతాను. అయినా తీరికే. అవన్నీ దైనందిన సమయాన్ని నింపుతాయి. మనసంతా ఖాళీయే. దాన్ని నోరు మూయించాలని పనిచేస్తాను, కానీ అది నోరు మూసుకోదు. రోజు ఏదో సమస్య తెస్తూనే ఉంటుంది. లోకల్ టీవీ ఛానల్లో వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఏ స్టేట్స్లో కోవిడ్ ఎక్కువ అవుతోందో అంటూ. అసలు వైరస్ నుండి విముక్తి ఎప్పుడొస్తుంది? మనుషుల ఆరోగ్యం పొలిటికల్ గేమ్ అయిపోయింది. ప్రపంచాధిపత్యం ఒక పందెం అయిపోతోంది. ఆలోచనలు పరుగులు తీస్తూనే ఉన్నాయి.
కళ్ళు మాత్రం టీవీ మీదే ఉన్నాయి. చటుక్కున్న టీవీలో చూపిస్తున్న దృశ్యం పరిచయం అయినదిగా కనిపించింది. శ్రద్ధగా చూడడం మొదలెట్టాను. టాకోబెల్, ఇందాక నేను వెళ్ళిన టాకోబెల్. ఎవరో నాలాగే తినడానికి వెళ్ళిన వాళ్ళు సెల్ ఫోన్తో వీడియో తీసి న్యూస్ ఛానల్కి పంపించినట్లున్నారు. నేను కొద్ది గంటల క్రితం చూసినవన్నిటినీ అక్కడ కనిపిస్తున్నాయి. ఉత్సాహంగా చూశాను. గోడ కానుకుని కూర్చున్న 2 పిల్లలు టీవీలో కనిపిస్తున్నారు. స్లీవ్లెస్ గౌన్లు, వడిలో చిన్న ట్యాబ్లెట్స్, వంగి ఉన్న తలమించి జారుతున్న మెత్తటి నల్లటి మెక్సికన్ జుట్టు, సీరియస్గా ట్యాబ్లెట్ వంకి చూసిన కళ్ళు. ఒక అందమైన జర్నలిస్ట్ అవసరాన్ని మించి చెప్పేస్తోంది. కొత్త కొత్త అవసరాలు దైనందిన జీవితాలను ఎలా మార్చేస్తున్నాయో చెప్తోంది. ఒకప్పుడు హాల్స్లో గంటల తరబడి కూర్చుని రాసే పరీక్షలు కంప్యూటరైజ్ అయిపోయాయి. పిల్లల చేతిరాత, స్పెల్లింగ్స్ వేటికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఆ వైరస్ ధర్మమా అని క్లాస్ రూమ్స్ కూడా లేవు. అన్నీ వర్చువల్గా అయిపోయాయి. కళ్ళు టీవీ మీదే ఉన్న మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూనే ఉంది. ఆ పిల్లల తల్లిదండ్రులకి సరైన ఉద్యోగాలు లేక బిల్స్ టైంలో కట్టకపోవడంతో ఇంటర్నెట్ ఆపేశారట. హోంవర్క్ చేసి సబ్మిట్ చేయకపోతే క్లాస్లో పాస్ అవ్వరట. అందుకని టాకోబెల్ పార్కింగ్లో కూర్చుని వాళ్ళు హోంవర్క్ చేసుకుంటున్నారట. టీవీ వారు పదే పదే చెప్తున్నారు. టాకోబెల్ మేనేజరు కెమెరా ముందుకి వచ్చాడు. తమ పార్కింగ్ లాట్లో పిల్లలకి సాయపడుతున్నందుకు గర్వపడుతున్నానని చెప్పాడు. ఇక ముందు ఎప్పుడు అవసరం అయినా లోపలికి వచ్చి మరీ ఇంటర్నెట్ వాడుకోమని ప్రకటిస్తూ తన ఔదార్యాన్ని తెలుపుకుంటున్నాడు. వాళ్ళ బిల్లులు కట్టడానికి అప్పుడే ఒక గో ఫండ్ ఏర్పాటు చేశారట. చాలామంది ఉదార హృదయులు ముందుకు వచ్చారు. అప్పుడే $5,000 కలెక్ట్ అయ్యాయి. ఇక చర్చలు జరగడం మొదలయ్యాయి. ఇంటర్నెట్ ప్రాముఖ్యతతో నడిపే స్కూల్స్ పిల్లలందరికీ ట్యాబ్లెట్స్తో పాటు ఇంటర్నెట్ కూడా అందచేయాలా? ఎవరిది బాధ్యత? ఆలోచిస్తూనే ఉన్నాను. అసలు ప్రోగ్రెస్ ఎక్కడ మొదలవుతోంది? కొత్త కొత్త టెక్నాలజీ రూపొందించడంలోనా, లేక దాన్ని నిత్యావసరంలాగా మార్చడంలోనా? కైజర్ కంపెనీ వారు చెప్పేవారు, ఫైండ్ ఏ నీడ్ అండ్ ఫిల్ ఇట్ అని. ఈ మార్పులు సొసైటీలో ఏ మార్పులు తేవడం లేదు. డబ్బున్న వాళ్ళు గొప్పగానే ఉంటున్నారు, బీదవారు బీదగానే ఉంటున్నారు. సడన్గా నా చిన్నతనం గుర్తుకొచ్చింది. మా తాతగారిల్లు పెద్దదైనా చుట్టూ చాలా పాకలుండేవి. ఊరి పెద్ద కదా ఆయన. ఊళ్ళోకి ఎలక్ట్రిసిటీ రాగానే వీధి లైటు తాతగారింటి ఎదుటగానే ముందుగా పెట్టారు. చీకటి పడేటప్పటికి ఎదురుగున్నా ఉన్న వీధి లైటు చుట్టుపక్కల పిల్లలంతా చేరేవారు చదువుకోవడానికి. ఇంట్లో బుడ్డి దీపాలు కదా, ఈ కరెంటు దీపానికి కాంతి ఎక్కువ కదా, అందుకే ఇక్కడ చేరుతారు వెధవ కుంకలు. చదువుకుంటే అల్లర్లు ఎక్కువ విసుక్కునేది అమ్మమ్మ. అప్పుడు కరెంటు దీపాలు, ఇప్పుడు ఇంటర్నెట్. ఇక ముందేం అవసరాలు వస్తాయో అనుకుంటూ లేచాను క్రెడిట్ కార్డు కోసం. గో ఫండ్కి నా వంతు కూడా పంపుదామని.